రిషబ్ పంత్ టెస్టులకు మాత్రమే పరిమితమవుతాడా? మిగతా 2 ఫార్మాట్లలో ఛాన్స్ దక్కించుకోవడం కష్టమేనా? ప్రస్తుతం ఉన్న సీన్ చూస్తుంటే మాత్రం అలాగే కనిపిస్తోంది. వన్డేలు, టీ20లోకి పంత్ రావడం కష్టమేనని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఒకప్పుడు 3 ఫార్మాట్లలోనూ తిరుగులేని ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ కొంతకాలంగా వన్డేలు, టీ20లో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. టెస్టులకు సంబంధించి పంత్కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. టెస్టుల్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా రిషబ్ కు ప్రయారిటీ ఉంది. లాంగ్ ఫార్మాట్ లో నిలకడగానే రాణిస్తున్నాడు. వికెట్ కీపర్, బ్యాటర్ గా మంచి మార్కులే సాధిస్తున్నాడు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే ఆటగాడు పంత్ అనడంలోనూ డౌట్ లేదు. అయితే వన్డేల్లో చివరిగా గతేడాది బరిలో దిగాడు. టీ20లోనూ 2024లోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. శ్రీలంక టూర్లోనే బరిలో దిగాడు. ఇటీవలి సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ లో ఉన్నప్పటికీ తుది జట్టులో లేడు. ఫిబ్రవరిలో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ కు కూడా పంత్ ఎంపిక కాలేదు. త్వరలో న్యూజిలాండ్ తో వన్డే జట్టుకు ఎంపికయ్యేది కష్టమే అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వన్డేల్లో ఇప్పటికే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ రేసులోకి వచ్చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుతమైన ఫామ్ తో కట్టిపడేశాడు. టోర్నీలోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. జార్ఖండ్ ను ఛాంపియన్ గాను నిలబెట్టాడు. అంతేకాదు విజయ్ హజారే ట్రోఫీలోనూ రఫాడించాడు. 33 బంతుల్లోనే సెంచరీ కొట్టి అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు కూడా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ధ్రువ్ జురేల్ కూడా నిలకడగానే రాణిస్తున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో జితేష్ శర్మను తక్కువ అంచనా వేయవద్దనే చర్చ ఉంది. టీ20లో సంజు శాంసన్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా మారిపాడు. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీలో పంత్ గొప్పగా ఏమీ రాణించటం లేదు. ఆంధ్రాలో తొలి మ్యాచ్ లో తడబడ్డాడు. 9 బంతుల్లో 5 పరుగులే సాధించాడు. అయితే గుజరాత్ తో మ్యాచ్ లో మాత్రం టచ్ లోకి వచ్చాడు. 79 బంతుల్లో 70 పరుగులతో కట్టిపడేశాడు. కానీ ఆ తర్వాత సౌరాష్ట్రతో మ్యాచ్ లో విఫలమయ్యాడు. 22 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వైట్ బాల్ ఫార్మాట్ లోకి మళ్లీ రావాలంటే రిషబ్ హార్డ్ వర్క్ చేయాల్సిందేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దేశవాళీల్లోనూ పరుగులు సాధించి సెలెక్టర్ల ఫోకస్ పడేలా చేసుకోవాలంటున్నారు. ఇషాన్ కిషన్ ల రాణించి మళ్లీ వైట్ బాల్ ఫార్మాట్ లో ఎంట్రీ ఇవ్వాలంటున్నారు. బిగ్ స్కోర్లు సాధిస్తే ఖచ్చితంగా వన్డే, టీ20 జట్టుకు ఎంపిక అవుతాడంటున్నారు. కాకపోతే ఓపికతో ఆడటం, నిలకడగా పరుగులు సాధించడమే కీలకమంటున్నారు.